ఎలా పరిచయం మీ ఇద్దరికి? కాలేజ్ ఫ్రెండ్స్ త్రూ మేడం. ఏం చదువుకున్నారు? ఎంబీఏ మేడం. MBA లో డిగ్రీలో పరిచయం? ఉన్నప్పుడు తను పరిచయం డిగ్రీ నుంచి నాకు. పరిచయం మీకు. డిగ్రీ స్టాప్ చేసి అతను జాబ్కి ట్రయల్ చేశాడు. నేను ఎంబీఏ చేశాను మేడం. అయితే 9 ఇయర్స్ తర్వాత ఇంట్లో మాట్లాడాము. వాళ్ళు ఓ మీది 9 ఇయర్స్ లవ్ స్టోరీ. సో ఒకళ్ళ గురించి ఒకళ్ళకి బాగా అండర్స్టాండ్ అయ్యే ఉంటది. అవును, కానీ వాళ్ళ మమ్మీ డాడీతో ఎప్పుడు మాట్లాడించలేదు. ఓకే. 9 ఇయర్స్ తర్వాత ఇంకా సేమ్ క్యాస్ట్ అని చెప్పి అట్లా ఒప్పించాడు. అంటే మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఏమన్నా ఉందా? మాకేం లేదు మేడం. లేదు. లవ్ చేసినప్పుడు మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. లేదు. సేమ్ క్యాస్ట్ అని చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి, అయినా పర్వాలేదు. వాళ్ళ మమ్మీ డాడీకి, వాళ్ళ డాడీకి అంత కాదు, మమ్మీకి నా కొడుకు జాబ్ కదా, ఎక్కువ కట్నం వచ్చి ఆవిడ కావాలి అన్నట్టు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు తనకి. అయితే ఇంకా ఒప్పించి వాళ్ళ ఫ్రెండ్స్ సంబంధం అన్నట్టు మ్యారేజ్ చేసుకున్నాం మేడం. అరేంజ్డ్ మ్యారేజే మీది? అరేంజ్డ్ మ్యారేజ్. మీరు 9 ఇయర్స్ లవ్ చేసుకున్నారు, అరేంజ్డ్ మ్యారేజ్ కి ఒప్పించుకున్నావా? అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళ పేరెంట్స్కి మాది లవ్ మ్యారేజ్ అని ఇతను చెప్పలేదు. వాళ్ళ ఫ్రెండ్ సంబంధము, మంచి అమ్మాయి అని చెప్పి ఒప్పించి చేసుకున్నాం మేడం. పెళ్ళిలో మేము చెప్పాను కట్నం ఇచ్చుకోలేము, ఇష్టమైతే ఓకే, లేకపోతే లేదు. మళ్ళీ కట్నం ఇవ్వలేదు అని మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ, మీ వాళ్ళందరూ కట్నం కోసం అది ఇది అని ఏమనొద్దు. నాకు ఫాదర్ లేడు, నేను మమ్మీకి ఒక్కదాన్నే మేడం. అవన్నీ చెప్పు, ఓకే అంటేనే మ్యారేజ్ చేసుకుంటాను, వెళ్ళిపోవడం అట్లాంటివి అయితే నేను చేయను అని ముందే చెప్పాను. ఓకే అన్నాడు. ఇంకా వాళ్ళకి ఒప్పిస్తే ఫస్ట్ ఒప్పుకోలేదు. అమ్మాయి ఎంబీఏ చదువుకుంది కదా, జాబ్ చేస్తుంది. నేను అప్పుడు గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని. మ్యారేజ్కి ఒక 10 days ముందు మానేశాను మేడం. ఎందుకంటే షిఫ్ట్ చేంజ్ ఉంది, నైట్ షిఫ్ట్, గ్రేవియార్డ్ షిఫ్ట్. నాకు ఓవేరియన్ సిస్ట్ ఇంకా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువవుతుందని డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు చెప్పారు. ఇంకెందుకు వేరేది వెతుక్కోవచ్చు అని మానేశాను. మ్యారేజ్కి ముందు మీకు ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఉందమ్మా? ఉంది మేడం. అయితే ఇంకా అప్పుడు బాగున్నాడు, ఓకే మ్యారేజ్ చేసేసుకున్నాము. ఇంకా మ్యారేజ్ చేసుకున్న 15 days నుంచి వాళ్ళమ్మ ఊర్లో ఉండడం, ఇక్కడ మా అమ్మ కలిసి ఉంటుంది మాతో, ఇంకెవరు లేరు కదా అని చెప్తే ఒప్పుకున్నారు. మా అమ్మ నాతోనే ఉంటుంది పెళ్లి తర్వాత కూడా, అంటే ఒప్పుకున్నారు. అంత బాగానే ఉంది. పెళ్ళైన 15 days తర్వాత నుంచి ఇంకా వాళ్ళ మమ్మీ కాల్ చేయడము, నువ్వు ఏంటి నీ వైఫ్ జాబ్కి వెళ్ళట్లేదు, వెళ్ళమని చెప్పు, మన అక్క బావకి చాలా టైట్ పొజిషన్ ఉంది ఇవ్వడంలో. వాళ్ళ బావ పనిచేయడం మేడం అసలు. ఇది వీళ్ళే మొత్తం పోషించడం, ఇంకా వాళ్ళ అక్క పిల్లల్ని చదివించడం, ఇప్పుడు డిగ్రీ వరకు కూడా అదంతా చేసేవాళ్ళు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మానేశాడంతా. యాక్చువల్లీ జాబ్ రాకముందు మా ఆయన ఎవరో లెక్క చేయకుండా ఉండేవాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళు. మీ అత్తగారు వాళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు. కూతురు మేనకోడల్నిచ్చి చేద్దాం అనుకున్నారు, మా ఆయనకి అక్క కూతురునిచ్చి. అంతకుముందు వరకు లేదు. జాబ్ వచ్చిన వెంటనే జాబ్ వచ్చింది కదా, మన దాంట్లోనే మనం పెళ్లి చేసేస్తే బాగుంటది, బయట ఆవిడ ఎందుకు. మ్యారేజ్ అయినాక ఎంత కాలానికి వచ్చింది మీకు అతనికి జాబ్? మేము లవ్ చేస్తున్న టైంలోనే, పెళ్లికి ముందే ఒక 2014లో వచ్చింది మేడం. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? లాస్ట్ మంత్కి 9 years అతనికి జాబ్ వచ్చి. 2014లో అతనికి జాబ్ వచ్చింది. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? 2018లో అయింది మేడం. జూలై 3 years ముందు వచ్చింది. వాళ్ళ అక్క కూతుర్ని ఇవ్వాలని తనకు, ఇతనేమో నేను చిన్నప్పటి నుంచి పెంచాను, అన్నం తినిపించాను, నా సొంత చెల్లిలాగా చూసుకున్నాను, నాకు ఆమెని చేసుకోవాలని లేదు, చదివించాను కూడా, నా కూతురు నా చెల్లి అనుకొని అతను అన్నాడు. నేను ఇంకా చేసుకోనని చెప్తే సరే ఏదైనా పర్లేదు అని మ్యారేజ్ చేసేసుకున్నాం. కానీ మాది లవ్ మ్యారేజ్ అని వాళ్ళ పేరెంట్స్కి అసలు ఎవరికి తెలీదు. కాదమ్మా, ఇప్పుడు మీరు చెప్తున్నారు, నాకు అర్థం కాల. ఆవిడ ఆల్రెడీ డౌరీ హెరాస్మెంట్లో కాస్త డౌరీ ఎక్స్పెక్ట్ చేసే టైపు మీ అత్తగారు. నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ ఏదో జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తేనే అమ్మాయిని చేసుకుంటామనే ఒక ఎలిగేషన్ తోటి మీరు చూపించుకొని ఉంటారు సంబంధం. డౌరీ ఇవ్వము, ఉన్నది ఒక్క కూతుర్నే, మా అమ్మగారు మాతో ఉంటారు, ఇన్ని అన్నా కూడా మీ అత్తగారు ఒప్పుకున్నారా పెళ్లికి? అంటే అబ్బాయి ఒప్పించాడా బలవంతంగా, లేకపోతే? ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలీదు. ఒప్పుకుంటే సరే, లేకపోతే లేదంటే ఓకే అన్నా నేను కూడా. యాక్చువల్లీ వాళ్ళ బావ వాళ్ళంతా ఒప్పుకున్నప్పుడు నేను జాబ్ మానేసాను అత్తయ్య గారు, పర్వాలేదా మీకు, ఒక 2 months లో మళ్ళీ జాయిన్ అవుతానని మీరు ఎప్పుడైనా చెప్పారా వాళ్ళకి? చెప్పాను మేడం. చెప్పారు. చెప్తే అది యాక్చువల్లీ ప్రాబ్లం వాళ్ళకి ఏంటంటే, నన్ను ఒక ATM మిషన్ లా చూడాలని. వాళ్ళ హస్బెండ్, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ పనిచేయరు. మ్యారేజ్ అయిన ఇయర్లోనే అతను ఆటో కొనుక్కున్నాడు. వాళ్ళకి 23 ఏళ్ళ అబ్బాయి అమ్మాయి ఉన్నారు.
పెళ్ళైన 23 ఏళ్ళ వరకు అతను జాబ్ ఏది చేయలేదు, ఒక ప్రాపర్ జాబ్. ఒకసారి ఫిష్ స్టాల్, ఒకసారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అట్లా తిరిగాడు. ఏమనంటే నీ కూతురుని వదిలేస్తా అని భయపెట్టుకుని అత్తమామతో తిరగడం జరిగింది. ఇక్కడ అల్లుడి హెరాస్మెంట్ కూడా ఉంది మీ అత్తగారు. ఉంది. అదే కట్నం ఇవ్వకపోయినా పర్లేదు. యాక్చువల్లీ అతనిది ఏందంటే కట్నం ఇస్తే 50-50 షేర్ చేసుకుందామని. ఇక నేను ఇవ్వకపోయే వరకి వాళ్ళకి ఒక ఫస్ట్ ఛాన్స్ లూజ్ అయిపోయింది. నెక్స్ట్ సరే ఓకే జాబ్ చేస్తుంది కదా అనేసి అనుకొని డబ్బులన్నా తీసుకోవచ్చు, మీరు ఊర్లో ఉంటే మీ ఇద్దరి మెయింటెనెన్స్ ఖర్చుల కోసం తీసుకొని నాకు ఇవ్వచ్చు అని ఆ విధంగా అతనే ఒప్పించాడు. మా అత్తమామకు కూడా అంత లేదు. మా మామయ్య అయితే ఏదైనా పర్లేదు, వాడు అదృష్టం ఎలా ఉంటే అట్లా అని. మా మామయ్య చాలా మంచోడు. పెళ్ళైన తర్వాత ఇంకా మేము కళ్యాణ లక్ష్మి అనే పథకం ఉంది కదా మేడం, అది అమ్మాయి వాళ్ళ అమ్మకు వస్తుంది కదా. వాళ్ళ పెద్దమ్మ వచ్చన్నది లేదు, మా అబ్బాయికి ఇచ్చేసేయాలి, అది ఇస్తేనే నీకు పుస్తలు తాటు చేయిస్తాము అన్నారు. కానీ మేము కళ్యాణ లక్ష్మి వస్తుందా? ఇద్దరు పని చేస్తారు కదా, ఉద్యోగం చేస్తున్నారు కదా మీరు మీ ఆయన కూడా. కానీ మా మదర్ని చూసి ఇస్తారు కదా సార్, అతన్ని చూసి ఇవ్వరు. అంటే ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఏవైనా ఖర్చులు ఉండొచ్చు. ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్న వాళ్ళకి ఇస్తారు కాబట్టి మీ అమ్మగారు క్లెయిమ్ చేసుకున్నారా? ఎంత వచ్చిందమ్మా? 1 lakh మేడం. అయినా ఏవో ఖర్చులు ఉంటుంటాయి కదా మేడం, గోల్డ్ పెట్టడం. మేము 5 తులాస్ గోల్డ్ పెడతామని ఒప్పుకున్నాం మేడం. 5 తులాస్ ఇద్దరం, నాకు ఒక్కదానికే అనుకున్నాము. కానీ వాళ్ళు అన్నారు మాకు బ్రేస్లెట్ కూడా పెట్టాలి అబ్బాయికి అనేసి. సరే నాకు 3 పెట్టి అతనికి 2 తులాస్ పెట్టాము బ్రేస్లెట్లో. అతను అన్నాడు, వాళ్ళు అన్నారు మీకు 3.5 తులాల గొలుసు చైన్ వేస్తామనేసి. కానీ వేయలేదు. నేను మా అక్కకి ఆడపడుచు కట్నం కింద పెళ్ళిలో మా అక్కకి ఇచ్చేసాను, ఏం లేవు. నీకు కావాలంటే నువ్వు 1 lakh ఇయ్యి, అప్పుడు చేస్తా, లేదా నువ్వు పెళ్ళి తర్వాత జాబ్ చేస్తే ఆ డబ్బులతో నీకే చేపిస్తా. మా హస్బెండ్ అది 15 days లోపు ప్లేట్ మార్చేసినట్టు మాట్లాడాలి మేడం. ఇన్ని 9 years నుంచి లేనిది 15 days మైండ్ రిఫ్రెష్ చేసేసారు. ఓకే అని ఇంకా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ తెచ్చినప్పుడు మా సొంత బాబాయ్ దగ్గర నుంచి, మా మమ్మీ వాళ్ళ చెల్లి భర్త దగ్గర నుంచి తెచ్చినాం 80,000 అతనికి ఇవ్వాలి అనేసి రాయించుకొని కూడా వచ్చాం బాండు. లేదు అని అంత ముందు మీరు జాబ్ చేశారు కదా పెళ్లి కోసం, అతను ఆల్రెడీ అంత పోరాడి వాళ్ళ అమ్మ వాళ్ళని అందరిని ఒప్పించుకుంటున్నాడు. జాబ్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా రివర్స్ అయిపోవాలి అతను, అయినా రివర్స్ అవ్వకుండా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో ఒప్పించుకుంటున్నాడు కదా. నువ్వు కొంత డబ్బు దాచుకోవాలిగా, పెళ్లికి బేసిక్ గా కొన్ని సాంప్రదాయబద్ధంగా కొన్ని ఖర్చులు ఉంటాయి, వాళ్ళతో ఎందుకు అనిపించుకోవాలి అని. అలా ఏం దాచుకోలేదు? దాచుకున్నదే పెళ్లికి మొత్తం మేమే పెట్టుకున్నాం, ఇంకా ఏం అడగలేదు. పెళ్లి కూడా వాళ్ళని అడగడం కాదు, మన సాంప్రదాయం కొంత మనం పెట్టుకొని పెళ్లి చేయాలి. మీ అమ్మ మీరు ఏదో కొంత దాచుకొని ఉంటారు కదా పెళ్లి కోసం, అంత పెట్టాం. పెట్టారా? అది ఇస్తేనే ఇంట్లో ఉండాలా. మీరు పెళ్లి ఖర్చులు అన్ని పెట్టుకోగా ఆ 1,00,000 రూపాయల మీద కన్నేశారు వాళ్ళు. కన్నేశారు. ముగ్గురు కలిసి కొట్లాట, వాళ్ళ అమ్మ నాయన ఇతను వాళ్ళని ఊరు నుంచి పిలిపించి మమ్మల్ని కూర్చోబెట్టి ఇవి ఇస్తారా, పుస్తలు తాడు చేపిస్తా, లేదంటారా ఇవి తీసుకొని వెళ్ళిపోండి, తల్లి కూతురు ఇద్దరు వెళ్ళిపోండి అన్నారు. అంటే నేనేమన్నా, చూడు ఈ పైసా చూసిన దానికన్నా నా బిడ్డ కాపురం మంచిగా ఉంటుంది కదా, పోనీ తీసుకోండి అని అన్న. ఇయ్యలే, తీసుకోండి రేపు అకౌంట్లోకి వెళ్ళి తెచ్చిస్తా అన్న. అంటే వీళ్ళ మామేమన్నాడు, అతను మంచోడు కొంచెం, ఎందుకులే అమ్మా మేము కష్టం చేసిన పైస ఉంటుంది కానీ ఈ మా ఆవిడ ఇసుంటిదే వద్దులే అని అంటే, సరే మరి 40,000 అన్నీ ఇయ్యండి అన్నాడు. 40,000 ఇచ్చేసినాం. యాక్చువల్లీ ఆ 40,000 మేము పెళ్లిలో మాట్లాడుకున్నాం, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అలాంటివి తెచ్చుకోవడానికి అని. ఎట్లాగూ ఇచ్చేది కదా అని ఇచ్చేసాము. ఇంక ఇచ్చేసినాక అవి ఏం తేలేదు. ఇల్లుకి తీసుకొని రెంట్కి తీసుకొని ఉన్నారా? మీ అత్త మామలతో కలిసి లేరు, వాళ్ళు ఊరికి వెళ్ళిపోయి ఉన్నారు, మేము అక్కడే ఉంటాము. ఓకే. మా మామయ్య ఉద్దేశం అది, ఈవిడ అమ్మ అత్తకు ఫస్ట్ నుంచి గొడవలు పడ్డం అలవాటు. పక్కింటి వాళ్ళు సొంత అక్క చెల్లెలు కూడా అదే చెప్తారు. ఒకవేళ మీతో కలిసి ఉంటే మీకు అత్త హెరాస్మెంట్ ఎక్కువ ఉంటుందని ఆయన కొంచెం లౌక్యంగా వేరే ఉంచాడు. మరి మీ ముగ్గురు బాగానే ఉన్నారా? బాగానే ఉన్నాం మేడం. ఎంతకాలం బాగున్నారు? మేము 1 year వరకు బాగున్నాం మేడం. కళ్యాణ లక్ష్మి వచ్చేంత వరకు 1 yearకి వచ్చింది, పెళ్ళైన 1 yearకి కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఆ రోజు వాళ్ళ అమ్మ నన్ను పిలిపించి, లేదు ఈమె ఇవ్వదంట 1 lakh rupees అట్లా ఇట్లా అని గొడవ చేశాడు. సరే ఏముంది 1 lakh ఇచ్చేస్తాము అని అన్న. ఇచ్చేసినా కూడా మీ అమ్మ ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. అసలు మీ కేసులో నాకు ఇప్పటిదాకా అర్థమవుతుంది, కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చిన తగాదాలాగా ఉంది, మీ అంతా అన్యోన్యంగా ఉంది. అలా 1,00,000 రూపాయలతో పెద్ద డిస్ప్యూటే స్టార్ట్ అయ్యిందిగా. అది ఓకే అని అన్నాం కూడా మేడం. దానిదేంది, ఒక జాబ్కి వెళ్ళినా లేకపోతే మా మామయ్య అన్నాడు నేను ఒక 2 నెలలు కష్టపడితే సంపాదించేసుకుంటా, నా డబ్బుకు నువ్వు ఎందుకంటే, యాక్చువల్లీ ఆమె ఆలోచన ఏంటంటే మా ఆడపడుచుకి ఇవ్వాలి. అదేలేమ్మా, వాళ్ళ బిడ్డకు కావాలని అమ్మా.
ఆమెకు కూడా ఏం పర్సనల్ గా యూజ్ చేసుకోదు. అక్కడ కూతురు కుటుంబం కాస్త సమస్యలో ఉంది కాబట్టి నీ దగ్గర నుంచి ఏమన్నా వస్తే సర్దుబాటు చేద్దాం అనుకుంది. నీ దగ్గర ఏమీ రాలా, ఎదురుగా కళ్యాణ లక్ష్మి కనిపించింది, అది పట్టుకొని వెళ్తే బాగుంటదని ఇక ఆ విషయం మీద న్యూసెన్స్ స్టార్ట్ చేసింది. అయిన వాళ్ళు ఒక పని చేసేది లేదు మేడం, ఉమ్. ఒక ఏం లేదు. అల్లుడు వీళ్ళు ఇద్దరు చేయరు. వీళ్ళు పెడితేనే వాళ్ళు తినాలా. ప్రతి నెల బియ్యంతో 9 రకాల సామాన్లు అన్ని వీళ్ళే ఇవ్వడం ప్రతి నెల. సరే వాళ్ళ కూతురికి ఆవిడ ఇచ్చుకుంది అనుకుందాం. పెద్దగా అయినాక వీళ్ళు చదివియడము, బియ్యం పంపించడం, అన్ని సరుకులు అన్ని వీళ్ళే. వాళ్ళు పెరిగి పెద్దగా అయినాక ఇప్పుడు షేర్ అయ్యిండ్రు. ఓకే, మీ సమస్య ఏంటమ్మా అది? అయితే ఇంకా వాళ్ళ కూతురికి ఆవిడ ఇచ్చుకుంటుంది, వాళ్ళ ఇష్టం వచ్చిన దాంట్లో నీకేం కష్టం దానివల్ల? నాకేం ప్రాబ్లం లేదు మేడం. సరే అయిపోయిందని 40,000 ఇచ్చేసాము, మిగిలింది 60,000 మా బాబాయ్కి ఇచ్చేసాము. అయిపోయింది. తర్వాత మా మామయ్య చనిపోయాడు మేడం. అతనికి లంగ్స్ క్యాన్సర్ వచ్చింది, బాగా చైన్ స్మోకర్ అనమాట. చనిపోయాడు నవంబర్లో, 2019లో చనిపోయాడు. మా మామయ్య చనిపోయిన తర్వాత మా అత్త 1 year వాళ్ళ కూతురు దగ్గర ఉంది లాక్డౌన్ టైంలో. వ్యవసాయ పనులు చేసేది. 1 year కి మీ పెళ్ళైన 1 year కి అతనికి ముందు నుంచే జబ్బు ఉంది, కానీ కొంచెం మందులు వాడడం వల్ల 2019 వరకు ఉన్నాడు. చనిపోయిన తర్వాత లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ స్టార్టింగ్ టైంలో వాళ్ళ కూతురు దగ్గర ఉండిపోయింది. ఇంకా అసలు మా దగ్గర రావడం ఇష్టం లేదు ఆమెకి. అక్కడ వ్యవసాయ కూలి పనులు చేసుకోవడం, ఉన్నదంతా కూతురికి ఇచ్చేయడం. అంటే ఏమైనా పొలాలు ఉన్నాయా వాళ్ళకి, ఆస్తులు? ఒక్కొక్కటే ఎకరం ఉంది. మామూలుగా వేరే వాళ్ళ పొలంలో కూలి పనులకు వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేయడం అది చేస్తుంటుంది మా అత్త. అయినా ఓకే పర్లేదని వదిలేసాము. ఇంకా ఆమె ఇష్టం, వాళ్ళ కూతురికి ఆమె సంపాదించుకునేది ఇచ్చుకుంటుందేమో. ఇంకా తర్వాత మా దగ్గరకు వచ్చేసి ఇంకా 1 year తర్వాత ఆమెకి చాలా లావు ఉంటుంది. ఇంకా ఆమెకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది మేడం. ఎవరికి? మా అత్తగారికి. ఒక 105 కిలోలు ఉంటుంది. 105 kgs ఉంటుంది. హై బీపీ ఉంది, ఇంకా 3-4 ఉన్నాయి. మైగ్రేన్, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, ఆస్తమా, అవంటిలన్నీ ఉన్నాయి. డాక్టర్ చెప్పారు ఆమె డ్రింక్ చేయొద్దు, నాన్ వెజ్ ఎక్కువ తినొద్దు అనేసి. తర్వాత ఆమెకి హై బీపీ వచ్చి బాగా కళ్ళు తిరిగినట్టు కాగానే కూతురికి నాకు హాస్పిటల్ చూపించమ్మా అన్న వరకు, నీ కొడుకు ఉన్నాక, నీ కొడుకు గవర్నమెంట్ జాబ్ ఉన్నాక నేను ఎందుకు చూపిస్తా అంటే, నేను నీకు డబ్బులు చేసి ఇచ్చాను కదా, మరి నాకు చూపించమంటే గొడవ పెట్టి పంపించేసింది మా ఇంటికి. అమ్మకి కూతురికి తగాదా అయింది, మీ దగ్గరికి పంపించారు. ఆమెకి తగాదేలు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి, అందరు చెప్తారు. అయినా కూడా మీకు కూతురు అంటేనే ఇష్టం. వచ్చేసి 10,000 తీసుకొని వచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే, కూతురు మీ ఇయ్యపురాలని ఎల్లగొట్టేసి నీ కూతురు కొడుకు కొడుకుని పెట్టుకొని ఉండు, కోడల్ని జాబ్కి పంపించేసి వచ్చిన సాలరీ నాకు ఇచ్చేసి అని ఎవరు చెప్పారు? మా ఆడపడుచు. అమ్మకి కూతురికే పడట్లేదు కదా, మళ్ళీ ఇంత సలహా ఎట్లా ఇచ్చి ఉంటది అని మీరు ఎట్లా, అసలు ఇవన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుని మీకు ఎలా తెలుస్తున్నాయి? అమ్మ కూతుర్లు మాట్లాడుకుని నా ఫోన్ తో ఆమె కాల్ మాట్లాడుతుంది మేడం. మా ఫోన్ రికార్డ్ ఫోన్ రికార్డ్ పెట్టాను. అసలు ఆ కూతురు ఫోన్ రాకముందు చాలా బాగుంటుంది మా అత్త నాతో. ఫోన్ వచ్చిన ఒక 15 minutesలో ఏదో ఒక రకంగా గొడవ తీయడం అలాంటివి చేస్తూ ఉంటుంది. ఇంకా మా అమ్మ వద్దు వెళ్ళగొట్టేసి, నాకు మీ అమ్మ ఉంటే నేను బాగా చూడను, గొడవ పెట్టుకుంటాను ఇట్లా అంటే, ఇంకా మేము మా అమ్మని మా పిన్ని వాళ్ళ ఇంటికి పంపించేసిన తర్వాత ఇంకా నాకు చాలా టార్చర్ మేడం. ఆమె ఒక 5 minutes ఆగదు, నోరు తిడుతూనే ఉంటుంది. నాకు ఇక నేను ఉండను అసలు. ఎప్పుడు కాలం ఉంది? 1 month ఉంది మేడం మా దగ్గర. 1 month లోనే నీకు నరకం కనిపించేసిందని? చాలా నరకం, అసలు తిననివ్వదు. ఎందుకు తింటావు, లేవు, నువ్వు తినొద్దు. సరే, మీరు అన్నారు కదా 2-3 months లో జాబ్ చూసుకుంటానని, జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యాను మేడం. ఎంత శాలరీ వచ్చేది? నాకు 15 వచ్చేది మేడం. ఇంట్లోనే ఇచ్చేవాళ్ళ లేకపోతే మీరేమైనా దాచా? లేదు, మొత్తం ఇంట్లోనే. మా హస్బెండ్ సేవ్ చేస్తాననేవాడు, నేను ఇంట్లోకి ఇద్దామని నా ప్లానింగ్తో నేను వెళ్ళాను. ఇంకా ఆ తర్వాత ఇంకా మా అమ్మని పంపించేసిన కూడా గొడవ స్టార్ట్ చేయడం అట్లాంటివి చేస్తే నేను ఇంక ఉండలేక మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను, మా పిన్ని వాళ్ళ దగ్గరికి. ఒక 20 days వెళ్ళిపోయాను. గొడవ అంటే ఏంటి, ఎట్లా ఉండేది? నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కట్నం తేలేదు. కట్నం తెచ్చి నాకు శాలరీ తెస్తున్నావుగా, నాకు సరిపోదు, అది నా మనవరాలకి ఏమి ఇచ్చి పెళ్లి చేయాలి నేను, అదనమాట. మళ్ళీ ఒకవేళ ఏవి దొరకకపోతే కూడా, నువ్వు ఉప్పు కరెక్ట్ వేయలేదు, నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇక్కడ దుమ్ము పట్టింది, ఏదో ఒక చిన్న కారణం. కోడిగుడ్డు మీద ఈకలు బీకే ఆమె. అట్లా చేస్తే ఇంకా నేను ఉండకుండా 20 days మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా అప్పుడు ఆల్రెడీ ఆమెకి హై బీపీ ఉంది కాబట్టి ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మా అత్తకి. పడిపోయింది కూర్చున్న చైర్లో నుంచి. పడిపోయిన 1 hourకే ఇంకా నాకేమొద్దు, నాకు కోడలు కావాలి, ఎందుకంటే సేవ్ చేయడానికి. ఇంకా నేను మా ఆయన కాల్ బ్లాక్ చేసేసాను. ఇంకా మా మామయ్య, మా పిన్ని వాళ్ళని అందరిని అడిగి అక్కడికి వచ్చి ఊరికి మాట్లాడి తీసుకొచ్చాడు మా హస్బెండ్. పంచాయతీ పెట్టి పంపించినమ్మా. రాసుకున్నాం కూడా ఒక చిన్న వైట్ పేపర్ మీద, మీ అమ్మ నన్ను ఎక్కువ టార్చర్ పెట్టొద్దు, 2-3 మాటలు తిట్టినా కూడా నేను వచ్చేస్తా, అలా
రాసుకొని తెచ్చినాక ఇంకా సేవ చేయడం కోసం అప్పుడు కొంచెం మంచిగా మాట్లాడింది. ఇది ఆమెకు 1 మంత్ రికవర్ అయ్యే వరకు మంచిగా మాట్లాడింది. మళ్ళీ మా ఆయన జాబ్కి వెళ్ళగానే మళ్ళీ స్టార్ట్ చేయడం గొడవ. నువ్వు పొట్టిగా ఉన్నావు, నా హైట్ 5.3, నేను పొట్టిగా ఉన్నాను. ఆమెకి లేదు నువ్వు గవర్నమెంట్ జాబే చేయాలి, ప్రైవేట్ జాబ్ చేస్తే నేను వెళ్ళగొట్టేస్తాను నా కూతురు. మళ్ళీ కాల్ రికార్డింగ్స్లో మాకు ఒక ఎకరం పొలం ఉంది మేడం, అది మా మామయ్య సంపాదించింది కాదు, వాళ్ళ డాడీ ఇచ్చింది. ఆ పొలం నువ్వు రాయించేసుకో, ఇల్లు కూడా నాకు కావాలి, వీడు హైదరాబాద్లోనే జాబ్ ఉంటుంది కాబట్టి ఊరికి రాడు, జాబ్ సర్వీస్ ఇంకొక 23 ఏళ్ళు ఉంది, నువ్వు రాయించుకొని నాకు ఇస్తేనే మంచిదని మా ఆడపడుచు ఎక్కియడం. మా ఆయనతో డైరెక్ట్ మాట్లాడకుండా రోజు నన్ను అంటే ఉన్నది నేను వెళ్ళిపోతే మనవరాల్ని చేయొచ్చు, లేకపోతే బయట ఇంకెవరినైనా చేసి కట్నం తీసుకోవచ్చు. అట్లా ఇంకా రోజు చాలా టార్చర్ పెట్టేది. సెకండ్ స్ట్రోక్ వచ్చింది ఆమెకి, ఎందుకంటే నేను జాబ్కి వెళ్ళిపోయేదాన్ని, మా ఆయన జాబ్కి వెళ్ళిపోగానే మీ అమ్మ వాళ్ళు బయటే ఉండేది. అక్కడ పక్కనే ఒక కళ్ళు కాంపౌండ్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తాగడం, లేకపోతే కూతురు దగ్గరికి వెళ్ళి తాగడం అదంతా చేస్తే సెకండ్ టైం స్ట్రోక్ వచ్చింది. చనిపోయింది మేడం మా అత్త. చనిపోయింది. అంటే 1 వీక్ కొంచెం పారాలసిస్ వచ్చి కూర్చుంటే లేవకపోయేది, అంతే. తను తిరిగేది, తినేది అంతా చేసుకునేది. సడన్గా ఇంకా చనిపోయింది మేడం. చనిపోయే 1 వీక్ ముందు నేను జాబ్కి వెళ్తాను, సడన్గా జాబ్ మానేస్తే ఇప్పుడు కుదరని మా అమ్మని తెచ్చాము. కొంచెం ఆమెను ఇంటి దగ్గర ఉండి చూసుకో, జస్ట్ అన్నం పెడితే చాలు, ఆమె పర్సనల్ పనులు ఆమె చేసుకుంటుంది అనేసి తెచ్చాము. చనిపోయిన తర్వాత ఇంకా అన్ని సంస్కారాలు చేసేసాం మేడం. ఇక్కడికి వచ్చాము. ఆవిడ చనిపోవడానికి 1 వీక్ ముందు మీ అమ్మని తీసుకొని వచ్చావు కదా, మరి ఆవిడకి నచ్చిందా, లేకపోతే ఈవిడ రావడం ఆవిడకి ఇష్టం లేదా? ఇష్టమే, పని చేయించుకోవడానికి, అంతే, ఇంకేం లేదు. అవసరం కయ్యం తీస్తారు. ఇంకా అప్పటికే ఆమెకి మతిమరుపు చాలా వచ్చేసింది, మన లోకంలో లేదు, గుర్తుపట్టలేక ఉంది. కాదమ్మా, నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు కదా, మరి నువ్వు వచ్చి ఎందుకు సేవ చేసావు? మా హస్బెండ్ రమ్మన్నాడు, నేను చెప్పాను కొంచెం రమ్మని మీ అమ్మను, ఆమె చూసుకునే వాళ్ళు ఎవరు, ఇద్దరం జాబ్కి పోతాం కదా అంటే నేను రానా, నేను కూడా రాదని చెప్పాను. పని చేసుకొని నేను మీ దగ్గర మోచేయికి నీళ్ళు తాగలే, నేను రాను అన్న. లేదు చూసుకునేటోళ్ళు ఎవరు అని అంటే ఇక ఈమె ముఖం చూసిపోయింది. మా హస్బెండ్ ఏం గొడవ పడేవాడు కాదు మేడం, మా అమ్మ విషయంలో ఈమె ఇక్కడే ఉండాలి, ఆమెకి ఎవరు లేరని బాండింగ్ లో ఉన్నారు కాబట్టి. మా అత్తకు ఒకటి అబ్జెక్షన్, ఆమె కూడా పర్సనల్ గా అబ్జెక్షన్ లేదు, వాళ్ళ కూతురు వల్ల కేయడం వల్ల చాలా డేంజర్. నన్ను ఎల్లగొట్టి మేడం 4 సంచుల బాసాన్ని ఇస్తే చెప్పకు, ఇక ఇదే టైం బాగుందని ఒక సంచి బాసాన్ని ఎత్తుకపోయింది, 15 చీరలు ఎత్తుకొని పోయింది మా ఆడబిడ్డ. ఏంది అమ్మ 22 వరకు ఇలా నడిచింది. ఉన్నంతలో మీరిద్దరు బాగానే ఉన్నారు.